మై రూమ్ ఎలా ఉంది? ముళ్ళకాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరన్ నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం, ఓకే? అరే కొడకా, నా మాటేనరా? అరే లింకా, అరే గింత చెప్పినా కానీ నీకు సమజైతే లేదురా. అక్కిట్టుబాయి రతల్లాంతాన సుప్పారి తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి గిట్టుబాయి గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది. ఏం బిక్తాడో చూస్తా. ఓరి ఎర్రోడా, ఈ మేటర్ ఆ కిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను సంపేస్తాడరా. నీ అబ్బా మొగోని అసలు నువ్వు. నేను నీకే పుట్టినా గిట్ల భయపడుకుంటా గాన్ చేతుల సత్తుడు కంటే కొడుకు చేతుల సస్తే స్వర్గానికన్నా పోతావు. సంపద నీ నువ్వేంద్రాయుడా? అయినా ఈ టైంలో నువ్వేంద్రాయుడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్. అవును మీరేంట్రా తండ్రి కొడుకులు గొడవ పడి చేస్తే ఆస్మాతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయొచ్చుగా. ఇన్నావురా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్. లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు. అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్లుగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 30 ఏళ్ళ కూడా చెప్తాడు. అమాయకమైన చూపుల్ని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి. ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. చేసుకుంటారు. అసలు ఏమైందో ఎరకనా తమ్మి? అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్ లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే? లే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మరి రేషన్ కార్డు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు. ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం పీకలే. నా సంగతానికి బాగా తెలుసు. ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్. మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి మరి? నేను వెళ్ళరానా? టైం అవుతుంది. రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. ఏముంది, లక్ష్మి పెళ్లికి వాళ్ళిద్దరినీ పిలిపించి ఎలాగోలాగా నలుగురిని కలిపేసి 3 3 6 ముళ్ళు వేయించి 2 పెళ్లిళ్ళు జరిపించేసామనుకో, ఇంకా ఇంట్లో పెత్తనం అంతా మన ఇద్దరు తిని. ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు, నా పెళ్లి తప్ప. ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా అంటున్నారు. ఏడిచావు. నీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఒక్కడే నెరవేరుతున్నా? వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలే అన్నట్టుగా అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా. 1 2 ఎన్ని ఆటంకాలరా. తాగుపోతు వెధవా, నీకు పెళ్ళనివ్వడానికి ఒక్కడు ముందుకు రాందే. అయితే గంటకు దగ్గర బొంత నేనే చూసుకుంటాను, మంచిగా చూసుకుని లేకపోచేస్తాను. రే తాగుపోతు వెధవా, ఊరికే వాక్రా. తాగితే వాగొద్దంటారు, వాగితే తాగొద్దంటారు. నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా. అంతేనాడా? అయితే పచ్చలోట కొట్టు. పచ్చలోట దాన్ని చూసి అన్నాళ్ళైందిరా బాబు. చిచ్చి, నువ్వు తండ్రివి కాదు ఏంట్రివి, తప్పుగా. అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను డబ్బులు అడగడం ఏంటి? తప్పు. అమ్మా పచ్చినట్టుంటే అమ్మా. మా నాయనే నా బంగారమే, ఇందా ఇయ్యమ్మా ఇయ్యే. వెరీ గుడ్. పచ్చనొట్టు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంటాయి రాత్రికి. మందేస్తే వేసావు కానీ రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్ళుంది. తాగి పందిట్లోకి రాకు, 10 మందిలో నా పరువు పోతుంది. నీకు పరువు ఉంటే కదా పోవడానికి. నానా లక్ష్మి పెళ్లికే కాదు, దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే వస్తాను, లేకపోతే రాను. దొరికాడు కోతి, నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి
ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు, ముందు పద, టైం అవుతుంది. ఓకే పద. కోతి. హలో సార్. హలో బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. ఏరా సత్తి బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్. అక్కడ కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ కప్పు పూసుంటాడు రా. ఎవరు వీళ్ళు మనల్ని చూస్తున్నారు? వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. అను, మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి వల్ల పుల్ల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 సంప్రదాయం పాటు చేస్తున్నారు. ఇలాంటి రావడానికి చట్టం లేదా? జమిని 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 ఓ మాట ఓ బాణం చూడు. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే, అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే
వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలే వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట వినే అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాఘవేంద్రరావు ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా? కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరు ఆపలేరు, ఎగసిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆనతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసపడి అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వినా విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు ఎందరో ఎందరో ఏ ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. అలా గుడ్లప్పగించి చూడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఏ ఎందుకు చేయవు? నాకు సంబంధం లేని వాళ్ళందరికీ సహాయం చేయబోయి అడ్డమైన దెబ్బలు తగిలించుకున్నానమ్మా. ఇటు చూడు, దెబ్బలు తగిలిందో. ఇది ఒక దెబ్బ. దెబ్బ అంటే ఇది చూడు, మచ్చలా పడిందో. అయ్య బాబోయ్, దాన్నే దెబ్బంటే మరి దీన్నేమంటారమ్మా? తొక్కలో దెబ్బ. ఇక్కడ చూడు, ఇది చూడు. దీనికంటేనా ఈ దెబ్బ కంటే ఎక్కువ నీకు తగిలిన దెబ్బ? స్టిక్కర్ సూపర్ గా అంటించావు. స్టిక్కర్ ఏంటి? ఒరిజినల్ మచ్చకి స్టిక్కర్ కి తేడా తెలియదు అనుకుంటున్నావా? ఇది నిజంగా మచ్చే. కై 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 బెట్టా? యా 100 రూపీస్. ఓకే చూడు, నువ్వే చూడు. స్టిక్కర్ అయితే ఉంటుందా? చూడు, ఇది స్టిక్కరా మచ్చా? యు లాస్ట్ యు లాస్ట్ యు లాస్ట్. మరి హే 500 ఉంచుకో. బుర్ర తిరిగిపోయింటుంది వాడికి. వద్దురా, అది మచ్చరా అంటే తెగ రుద్దాడు. ఓ మై గాడ్, 500 రూపీస్. వాట్ గర్ల్స్, హౌ ఇస్ దట్? గ్రేట్. అసలు టచ్ చేయకూడని చోట రుద్ది రుద్ది 500 ఇచ్చాడు. వండర్ఫుల్. గాడ్, బాగా గిట్టుబాటు అయి ఉంటుంది. పృథ్వీ, అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అయి తాకి ఎంగిలిపేసా, అయి ఓపల వెయిట. అమ్మో, అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారా? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు? తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? అయి టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే, మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి.
మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి. వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటే? వెళ్ళండి, డిగ్నిటీ లేదు ఏం లేదు. రే నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. గడ్డ ముక్కు దగ్గర ఆగింది కదా, ఊపిరి పీల్చుకునే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందుకు కాదు నా టెన్షన్. ఇంకేమిటి? మోనా ఎవరి కోడలు అవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడుకో, ధైర్యంగా ఉండు. మోనా నా కోడలే, 100 కోట్లు నావే. చంపేస్తాను, కోటిస్తాను. నీ శవాన్ని ఎక్కడ పాత పెట్టాలో ఆలోచించుకో. బట్టలు కొట్టి ఎట్టుకో. ఫోను అమ్మో. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భిక్షపతి, లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ లవర్స్ పార్క్. ఏ సొంత డబ్బా మన విషయం చెప్పరా? చెప్పను, మీరే వినండి. ఎందుకు పార్క్ కి రమ్మని పిలుచున్నారు? మొన్న నీకో విషయం చెప్పాలి. నేను కూడా. కలిపి చెప్పుకోనండి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మన ముగ్గురమా? చిచి, మనిద్దరం. షట్ అప్. మనిద్దరం. రేయ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రేయ్, మోనా నాది, నా కోసమే పుట్టింది. సైలెన్స్, నో వైలెన్స్ ప్లీజ్. మీకు కూడా లేచినచ్చు, నాకు నువ్వు లేచిన. అదే కోపము. ఐ మీన్ ఫ్రెండ్స్ మాత్రమే పెట్టుకుందును. నాకు మీ ఇద్దరు 2 కన్నులు, నాకు మీ ఇద్దరు కావాలి. అసలు ఈ లోకంలో నీతి ఎంత, నీతి ఎంత? ఇంతనే నా లైఫ్ ఇంతనే. ఇంత లైఫ్ కోసం అంత ఆగ్రహం ఎందుకు? అవును, నన్ను నువ్వు క్షమించు మోనా. ఐఎమ్ సారీ మోనా, మేము తొందరపడ్డాం. ఇట్స్ ఓకే. ఈ శుభ సందర్భంగా నీతి ఇతను పట్టుకుని, ఇతంది నువ్వు పట్టుకుని ఒప్పుకోనండి. ఏంటి అర్థం కాలేదా? వీటిని ఏమంటారు? చేతులు. అయితే చేతులు కట్టి చెల్లించుకోండి. అబ్బా, దాన్ని తెలుగులో కరచాలనం అంటారు. కరచాలనం అయితే వెంటనే చెల్లించుకోండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్. పదండి కాఫీ తాగుదాం. వింటూనే ఉండండి భిక్షపతి బ్రాడ్కాస్టింగ్ నిరంతర వార్తా స్రవంతి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. శక్తికి, తృప్తికి, అనురక్తికి తేజోమెన్ క్యాప్సూల్స్ ని వాడండి. నీ తొక్కలో ప్రకటనలు ఆపి వాళ్ళని ఫాలో చేయి. ఓకే ఓకే ఓకే. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా అవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా
నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామా. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. Gabba gabba hot, beep beep beep, da 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 low.